పాలన పడికేసింది, సీఎం రాజకీయం చేస్తుండు. పాలన పడికేసింది, సీఎం రాజకీయం చేస్తుండు. పాలనను పూర్తిగా పక్కన పెట్టిన సీఎం కోడ్ వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్ ముఖం చూడని రేవంత్ రెడ్డి వైపు అన్నదాతల ఆతనాదాలు, సమీక్షలు లేవు, సమస్యలపై చర్చలు లేవు, రైతుల పరామర్శకు దొరకని సమయం, పరిపాలన పక్కన పెట్టి రాజకీయాలపైనే ఫోకస్, రాజకీయమే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి, చెప్పినట్టుగానే జనాన్ని వదిలేసి రాజకీయ గేట్లు ఎత్తి పనిలో సీఎం బిజీ. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాసుకొచ్చింది నిజమే. కోడ్ వచ్చిన పంచలు కాదు, కోడ్ రాకముందు నుండి కూడా సెక్రటరేట్ పోలేదు, ప్రజాభవన్కు రాలేదు. అసలు మీరు ఎక్కడ ఉన్నారో మాకైతే తెలుస్తలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డిని ఉన్న పరంగా పోయి కలవాలంటే ఎక్కడ కలవాలి? ఒక బాధ వచ్చింది, మాకు ఒక సమస్య వచ్చింది, ముఖ్యమంత్రి గారు అయితేనే తీరుస్తారు. ఏడికి పోయి కలవాలి? ప్రజాభవన్లోనేమో మీరు లేరు, ముఖ్యమంత్రి కార్యాలయం అంటూ రాష్ట్రంలో లేదు. నువ్వు ప్రజాభవన్కి వచ్చేటోని కాదు. పోనీ ఒక అడ్డా ఎక్కడన్నా పెట్టుకున్నావా, ఇక్కడికి రారి అందరూ అని చెప్పడానికి లేదు. ఒకవేళ నీ ఇంటికి పోతే సీఎం ఆఫీస్ కాదని నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి ఉన్నా లేనట్టే, ఆయన దగ్గర ముఖ్యమంత్రి ఉన్నా లేనట్టే. అడిగి పోయి ఉప ముఖ్యమంత్రిని అడిగితే ఆయన ఎందుకు చేస్తారు? ఇది నా బాధ్యత కాదు, ముఖ్యమంత్రి గారి బాధ్యత అంటాడు. ఆయన చెప్పుకున్నా ఆయనతో జరిగేది ఏం లేదు, జస్ట్ ఒక పోస్ట్ అట్లా పెట్టింది అంతే. ఇది ఎట్లున్నది అంటే, తాళంపూర్ ఒక దగ్గర ఉన్నది, తాళంశేయి ఒక దగ్గర ఉన్నది, ఇల్లు ఒక కాడు ఉన్నది. అసలు ఈయన ఏడున్నాడు, మళ్ళీ ఒక కొత్త ప్యాలెస్ ఏదో కట్టుకుంటా అన్నాడు. అది ఇట్లా కట్టే దిల్కుష్ ప్యాలెస్ లో పోతా అన్నాడు. మరి ఆ ప్యాలెస్ లో వేదానికి ఏమంటావు? వస్తాను పో మరి తొందరగా, ఆడికన్నా వస్తాం, అందరూ వచ్చి సాగనంపల్లా, అయ్యా నువ్వు ఆ ఇంట్లోకి పో అని సాగనంపల్లా. ఒక చెడగొట్టు వానలు పడి అక్కడ పంటలు ఆగమైపోతుంది. ఇది అదే, నీళ్లు లేకనేమో కొన్ని పంటలు ఎండిపోతున్నాయి, చెడగొట్టు వానలు వచ్చేనేమో కొన్ని పంటలు నష్టం అయిపోయినాయి. కనీసం రైతుల 100 రోజులు దాటిందయా, 110 రోజులు అవుతుంది నీ పాలన. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఏం బీకుతుండు? వ్యవసాయ శాఖ మంత్రి అనేటోడు ఉన్నదా సచ్చిండా? ఆయన కనిపిస్తలేవా? అసలు రివ్యూలు చేస్తానులా, తెలివి ఉన్నదా? మీ బుర్రలు పని చేస్తానా? లేకపోతే పెట్టిన పైసలు ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నారా? 100 రోజులు అయిపోయిందా, ఒక్క రివ్యూ లేదు రాష్ట్రం మీద. 100 రోజులు, 3 నెలలకు రివ్యూ ఉండదా మీకు? ఏం దిక్కుమాలిన పాలన మీది, సిగ్గుపోతాంది. ఇక రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. తాగునీళ్లు లేక పల్లెల నుంచి పట్టణం దాకా తల్లడిల్లుతున్నాయి. సాగునీళ్లు అందక వరి పొలాలు నోర్లు తెరుస్తున్నాయి. గోరు చుట్టుపై రోగటి పొట్టులా వచ్చిన వడగాండ్ల అన్నదాతలకు కడగండ్లు మిగిల్చాయి. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇవేవి కనిపించడం లేదు. వాటిని చూడాలని కూడా ఆయన అనుకున్నట్టుగా కనిపించడం లేదు. రాజకీయమే చేస్తానని చెప్పి మరీ రాజకీయమే చేస్తున్నారనే మాట వినిపిస్తుంది. ఇల్లు జూబ్లీహిల్స్ కొండల పైన ఉండడంతో అంత ఎత్తుదాకా తమ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయో లేదో అని రైతులు పేదల అయితే ఈ రాజుబాయి జూబ్లీహిల్స్ లో కొండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు మన కింది ఉంది, ఏడుతాను, నాకు వినిపిస్తలేవు, ఓవేళ వినిపించినప్పుడు దిగుతా అన్నట్టు ఈ వార్త రాసుకొచ్చింది అన్నారు. జూబ్లీహిల్స్ లా దాసరి నారాయణరావు ఇంటి పక్కన ప్రభాసు ఇంటికి వెనుక, ప్రభాసు ఇంటికి మన ముఖ్యమంత్రి గారి ఇంటికి మధ్యలో ఒక రోడ్డు ఉంటది. పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా పక్కనే. అటు పక్కన పోతే జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు, ఇటు పక్కకి వస్తే దాసరి నారాయణరావు దర్శకుడు, సినిమా దర్శకుడు ఇల్లు. అవి అక్కడ కొండ మీద కట్టుకున్నాడు ఇల్లుగా. అడిగి పోవాలంటే మనం పోలేము, పోయినా నెట్టేస్తారు. ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు. అవి అట్లున్నది సీఎం రేవంత్ రెడ్డి కథ. చూద్దాం, ఇక ఆయన కథలైనా పడతాడు కానీ